హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? రీసెంట్ గా పార్లమెంట్ లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక కొత్త బిల్ ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే దీనిపైన ఆపోజిషన్ పార్టీస్ తీవ్రంగా వ్యతిరేకించడం జరుగుతుంది. దాంతో పాటు ఈ బిల్ అనేది ఫెడరల్ సిస్టమ్ కి విరుద్ధం అని చెప్పడం జరుగుతుంది. ఇవే కాకుండా పార్లమెంట్ లో అమిత్ షా ముందే ఆ బిల్లుకి సంబంధించిన పేపర్స్ ని చించివేయడం కూడా జరిగింది. అసలు ఎందుకని అపోజిషన్ పార్టీస్ ఇంతలా ఈ బిల్ ని వ్యతిరేకిస్తున్నారు? ఈ బిల్లు రావడం వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయి అపోజిషన్ పార్టీస్ చెప్పేదాని ప్రకారం? ఎందుకని సెంట్రల్ గవర్నమెంట్ ఈ బిల్లుని ఎలాగైనా తేవాలని చూస్తుంది? ఈ విషయాలని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఒక ఉదాహరణ ఇస్తాను మీకు. ఏంటంటే, ఒక నిర్దోషికి తన నేరం రుజువు కాకముందే శిక్ష పడితే ఎలా ఉంటుందో అలా ఈ బిల్లు ఉందని చెప్పి ఆపోజిషన్ పార్టీస్ వాదించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్టికల్ 130 అమెండ్మెంట్ యాక్ట్ ని తీసుకురావడానికి ట్రై చేస్తుంది. అయితే ఈ ఆర్టికల్ 130 అమెండ్మెంట్ యాక్ట్ ఏంటంటే, ఉదాహరణకు ఇది ఎవరెవరి పైన వర్తిస్తుంది అంటే, ప్రధాని మంత్రి పైన, చీఫ్ మినిస్టర్ పైన, క్యాబినెట్ మినిస్టర్స్ పైన, స్టేట్ లోని మినిస్టర్స్ పైన, ఎంపీస్ పైన, ఎమ్మెల్యేస్ పైన ఈ బిల్ అనేది వర్తిస్తుంది. అయితే ఈ బిల్లులో ఏముంది అంటే, ఫస్ట్ ఆర్టికల్ 130 అమెండ్మెంట్ యాక్ట్ గురించి క్లియర్ గా తెలిసే ముందు ఇందులో కొన్ని ఆర్టికల్స్ ని వాటి గురించి వివరించే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా చెప్పాలంటే, కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 75 దాని ప్రకారం అయితే ప్రధానమంత్రి దాంతో పాటు క్యాబినెట్ మినిస్టర్స్ ని ఎన్నుకొని వాళ్ళతో ప్రమాణ స్వీకారం చేసే బాధ్యత ఈ ఆర్టికల్లో రాష్ట్రపతికి ఉండడం జరుగుతుంది. దాంతో పాటుగా ఆర్టికల్ 164 ప్రకారం ఏంటంటే, గవర్నర్ ఆ యొక్క బాడీ ఏదైతే స్టేట్ లో ఉన్న చీఫ్ మినిస్టర్ దాంతో పాటు మినిస్టర్స్ ని ప్రమాణ స్వీకారం వారి యొక్క బాధ్యతలు ఇచ్చే బాధ్యత ఈ ఆర్టికల్ లో. దాంతో పాటు ఆర్టికల్ 139A అంటే ఏంటంటే, ఏదైతే ఇప్పుడు ఉదాహరణకు ఢిల్లీ తీసుకున్నాం. ఢిల్లీ ఏంటంటే కేంద్ర పాలిత ప్రాంతం, కానీ రాష్ట్ర హోదా ఉంది. సో ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ ఏంటంటే, లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్ర పాలిత ప్రాంతం అయినప్పటికీ ఇక్కడ కూడా రాష్ట్ర హోదా, రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ వీళ్ళ నుంచి ప్రమాణ స్వీకారం, వీరి యొక్క బాధ్యతలు ఈ డిపార్ట్మెంట్ అనేది చూసుకుంటుంది. అయితే ఈ మినిస్టర్స్, ఈ ఎమ్మెల్యేస్, ఈ చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ ఏదైనా తప్పు చేసి ఈ తప్పు రుజువై తను తీవ్ర నేరాలు కనుక చేసినట్లయితే, వాళ్ళకి నేరాలు రుజువైనట్లయితే అప్పుడు వారి యొక్క పదవి నుంచి వాళ్ళను తీసేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఆర్టికల్ 130 ఏంటంటే, ఉదాహరణకు చెప్పాలంటే, లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్, ఢిల్లీ ఎలక్షన్స్ కి ముందు అరవింద్ కేజ్రీవాల్ ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. ఏమన్నారంటే, అరవింద్ కేజ్రీవాల్ పై లిక్కర్ స్కామ్ కింద దాదాపు 5 నెలలు తను జైల్లో ఉండడం జరిగింది. అయితే అది ఇంకా ప్రూవెన్ కాదు, ఇంకా ప్రూవెన్ జరగలేదు. అయితే ఈ 5 నెలలు తను ఉన్నందువలన ఏమవుతుందంటే, కొత్త బిల్ రావడం వలన తను ఒక్క నెల జైల్లో ఉంటే చాలు. ఒక్క నెల కస్టడీలో ఉంటే తను ఎలాంటి రిజిగ్నేషన్ చేయకుండా, ఖచ్చితంగా రిజిగ్న్ చేయాల్సిన పరిస్థితి. ఒకవేళ రిజిగ్నేషన్ చేయకుండా ప్రధానమంత్రి తన పదవిని డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది. ఒకవేళ ప్రధానమంత్రి పైన ఎలాంటి ఆరోపణలు వస్తే రాష్ట్రపతి ప్రధానమంత్రిని డిస్క్వాలిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఇలాగే ముఖ్యమంత్రి పైన జరుగుతుంది, క్యాబినెట్ మినిస్టర్స్ పైన జరుగుతుంది, స్టేట్ మినిస్టర్స్ పైన, ఎమ్మెల్యేస్ పైన కూడా ఆ యొక్క రాష్ట్రాలు అయితే సీఎంలు అయితే ప్రధానమంత్రి అయితే ప్రెసిడెంట్. ఇలా ఎవరు తప్పు చేసినా విత్ ఇన్ 1 month లోపు వాళ్ళు ఒకవేళ కస్టడీలో 1 month వరకు వితౌట్ బెయిల్ రాకుండా ఉంటే వాళ్ళని వారి యొక్క పదవి నుంచి వాళ్ళు రాజీనామా చేయాలి. ఒకవేళ చేయలేని పక్షంలో ఆటోమేటిక్ గా ఆ పదవి అనేది డిస్క్వాలిఫికేషన్ అవుతుంది. సో దీని వల్ల అపోజిషన్ పార్టీస్ ఏమంటున్నాయంటే, ఇది ఫెడరల్ సిస్టమ్ కి విరుద్ధము, ఇది ఒక ప్రతికార్య చర్యలా ఉంటుంది అని చెప్పి వాళ్ళు అనడం జరుగుతుంది. అయితే దీనిపైన భిన్నాభిప్రాయాలు, ముఖ్యంగా చెప్పాలి అంటే, దీనికి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, దీనికి అపోజ్ చేసే వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే, ఈ బిల్ తీసుకురావడం వలన పారదర్శకత ఉంటుంది. ఉదాహరణకు ఏదైనా ఒక ఎంప్లాయీ తప్పు చేస్తే విత్ ఇన్ 48 hours లో అది తను కస్టడీలో కనుక ఉంటే తన యొక్క పదవిని తనను సస్పెండ్ చేయడం జరుగుతుంది. అలాంటిది ఎమ్మెల్యేస్ కి, మినిస్టర్స్ కి, ముఖ్యమంత్రులకు ఇలాంటి పదవులు ఉండడం ఏం అవసరము? వాళ్ళకి ఈ లగ్జరీ లైఫ్ ఎందుకు ఇవ్వాలి? వాళ్ళని కూడా ఫస్ట్ డిస్క్వాలిఫై చేయాలి అని చెప్పడం జరుగుతుంది. దీన్ని కొంతమంది పాజిటివ్ గా తీసుకుంటున్నారు. ఎలా అంటే, ఎవరైనా తప్పు చేయాలి అనుకుంటే భయపడుతున్నారు. చిన్న తప్పు చేసిన 30 days లో వాళ్ళు కనుక బెయిల్ రాకపోతే వాళ్ళు ఆ పదవిని రిజైన్ చేయాలి, లేకుంటే ఆటోమేటిక్ గా డిస్క్వాలిఫికేషన్ అవుతుందని చెప్పి కొంతమంది అభిప్రాయపడతారు. అయితే చాలా శాతం అపోజిషన్ పార్టీ మరియు దేశ ప్రజలు ఏమంటున్నారు అంటే, ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయితే ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ లో బీజేపీ గవర్నమెంట్ ఉంది. ఒకవేళ బీజేపీ గవర్నమెంట్ ఎవరినైనా టార్గెట్ చేయాలి అనుకుంటే, ఒకవేళ వేరే స్టేట్స్ లలో
అంటే అపోజిషన్ చెప్పే మాటలు ఇవి. వేరే స్టేట్స్ లో వేరే ఒక ముఖ్యమంత్రులు అతని పైన ఈడీ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినట్టు వింటుంది, సిబిఐ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినట్టు వింటుంది, ఐటీ డిపార్ట్మెంట్లన్నీ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినట్టు వింటాయి. సో దాని వలన ఈడీ రైట్స్ చూపించిన, ఐటీ రైట్స్ చూపించిన, సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి ఒక ముఖ్యమంత్రిని గాని ఆ రాష్ట్ర మంత్రులను గాని అరెస్ట్ చేసి దాదాపు ఒక 30 days కస్టడీలో ఉంచి బెయిల్ రాకుండా చేస్తే ఆటోమేటిక్ గా అతను ఆ పదవి నుంచి రిజైన్ చేయాల్సి వస్తుంది, లేకుంటే డిస్క్వాలిఫై అవుతాడు. ఈ విధంగా అపోజిషన్ పార్టీస్ ని వారి యొక్క వాయిస్ ని వాళ్ళు లేవనెత్తకుండా వారి యొక్క ఉనికిని లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుందని చెప్పి ఆరోపిస్తున్నారు. దీంతో పాటుగా ఇప్పుడు ఏంటంటే రీసెంట్ టైమ్స్ లో ఈ ఓట్ చోరీ అని చెప్పి కొత్తగా రావడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన ఆరోపణలు చేయడం జరిగింది. అయితే ఇది ఇంకా ప్రూఫ్ అని అవ్వలేదు. రాహుల్ గాంధీ ఏదైతే ప్రూఫ్స్ ఇచ్చారో అవి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి తీసుకున్న డేటా ప్రకారమే తను కొన్ని ప్రూఫ్స్ చేయడం జరిగింది. దీంతో ఇప్పుడు అంటే అపోజిషన్ పార్టీస్ ఏమంటున్నాయంటే దీంతో సెంట్రల్ గవర్నమెంట్ కి ఈ దొంగతనం అనేది దొరికిపోయింది, నెక్స్ట్ ఏం చేయాలి, వీళ్ళని ఎట్లా కట్టడి చేయాలని చెప్పి ఈ ఆర్టికల్ 130 అమెండ్మెంట్ యాక్ట్ తీసుకురావడం జరిగిందని చెప్పి ఈ అపోజిషన్ పార్టీస్ ఆరోపిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇది ఫెడరల్ సిస్టమ్ కి విరుద్ధం. దాంతో పాటుగా అపోజిషన్ పార్టీస్ యొక్క గొంతుని చంపేయడమే అని చెప్పి చెప్తున్నారు అపోజిషన్ పార్టీస్. ఎందుకంటే ఇప్పుడు అపోజిషన్ పార్టీస్ సెంట్రల్ గవర్నమెంట్ పైన ఎలాంటి కేసెస్ పెట్టలేరు. వాళ్ళని అంటే స్టేట్ లో ఏం చేసినా కూడా సెంట్రల్ లో బీజేపీ పార్టీ ఉంది, వాళ్ళని వాళ్ళు సేవ్ చేసుకుంటారు. దాంతో పాటు వీళ్ళు పవర్ లోకి రావాలి అంటే ఫస్ట్ మమ్మల్ని రానియాలి కదా, అక్రమంగా కేసులు పెట్టి మా పైన ఛార్జెస్ తీసుకొని మమ్మల్ని అరెస్టులు చేసి మమ్మల్ని కస్టడీలు తీసుకొని నెలలు ఒక్క నెల ఉంచితే, నెలలు కూడా అవసరం లేదు, ఒక్క నెల ఉంచితే చాలు మా యొక్క పదవి అనేది వెళ్ళిపోతుంది. దాని తర్వాత మాకు పోటీ చేయడానికి కూడా ఉండదు. అది ఎప్పటి వరకు మా కేసులో మేము నిర్దోషులమని తేలే వరకు. అంటే మన భారతదేశంలో మన కోర్టులో కొన్ని లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అలాంటిది ఒక కోర్టు నుంచి ఒక కేసు నుంచి ఒక తీర్పు రావాలి అంటే చాలా సమయం పడుతుంది. అలాంటిది ఇది ఇలా తీసుకురావడం వల్ల ఇది ఫెడరల్ సిస్టమ్ కి విరుద్ధంగా ఉంది, ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది కంప్లీట్ డిక్టేటర్షిప్ అవుతుంది అని చెప్పి ఆపోజిషన్ పార్టీస్ దీన్ని చాలా తీవ్రంగా చూస్తుంది. అసలుకే ఇప్పుడు ఓట్ చోరీ అని చెప్పి ఒక ఇష్యూ నడుస్తుంది. దాంతో పాటు సార్ అని చెప్పి అంటే బీహార్ లో చాలా వరకు ఓట్స్ అన్ని గల్లంతయ్యాయి. దాదాపు 65 లక్షల ఓట్లను వారి యొక్క పేర్లు లేకుండా చేశారని చెప్పి అదొక ఆరోపణ వస్తుంది. బతుకున్న వాళ్ళ పేర్లను కూడా ఆ లిస్ట్ లో నుంచి తీసేసి ఇప్పుడు అక్కడ ఎలక్షన్ నెక్స్ట్ మంత్ నవంబర్ లో అక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి. అది ఇలా ఉండగా ఈ కొత్త బిల్ ని తీసుకురావడం ఇంకా కంప్లీట్ గా కుట్ర ఉంది. అపోజిషన్ పార్టీస్ ని అణచివేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఇలాంటి పనులు చేస్తుందని చెప్పి చెప్తున్నారు. అయితే ఇందులో నాకు ఒపీనియన్ ఏంటంటే నిజం చెప్పాలి అంటే ఫస్ట్ గిల్టీ ప్రూఫ్ కానంత వరకు అతను ఒక ఇన్నోసెంట్, అంటిల్ గిల్టీ ప్రూఫ్ కానంత అప్పుడు అతనికి ఎలాంటి శిక్ష అనేది ఉండదు. ఎందుకంటే ఈ ప్రజలు భారతదేశ ప్రజలంతా ఎన్నుకోబడ్డ నాయకులు వీళ్ళు, అర్థమైందా? భారతదేశం నుంచి ఉదాహరణకు చెప్పాలంటే ఒక కాన్స్టిట్యున్సీలో కానివ్వండి, ఒక రాష్ట్రంలో కానివ్వండి ఎన్నుకోబడ్డ నాయకుడు. ఇంతమంది అభిప్రాయాలు ఉంటాయి. అతను తప్పు చేశాడా లేదా అని తేల్చే వరకు తనకి శిక్ష వేయడం కరెక్ట్ కాదు, ఎవరికైనా కరెక్ట్ కాదు. ఉదాహరణకు ఎందుకు ఒక మనిషి ఉన్నాడు, ఒక మనిషికి శిక్షించడం కరెక్ట్ ఉంటుందా? తను తప్పు చేయకముందు ఎంక్వైరీ అనేది జరుగుతుంది. ఎంక్వైరీ జరిగిన తర్వాత కంప్లీట్ గా తెలిసిన తర్వాతనే కదా తనకు శిక్షించేది. అలాంటిది తను ఒక లీడర్, చీఫ్ మినిస్టర్ అయినా కానివ్వండి, ప్రైమ్ మినిస్టర్ అయినా కానివ్వండి, నార్మల్ గా ఒక ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీ కానివ్వండి, వాళ్ళు తప్పు చేయనంత వరకు వాళ్ళని శిక్షించడం అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఈ బిల్ అనేది తీసుకురాకపోతేనే బెటర్. ఎందుకంటే దీని నుంచి పాజిటివ్ ఎంతైతే ఉందో, అంటే తప్పు చేయాలి అంటే భయపడాలి అన్నట్టు ఎలాగైతే ఉందో, దీన్ని ఒకవేళ దుర్వినియోగం అంటే అధికార లాభం కోసము, అధికారము మన చేతిలోనే ఉండాలని చెప్పి స్వార్థం వలన అవతల పార్టీలను ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంది. వీళ్ళు చేస్తారని చెప్పి నేను అనట్లేదు, ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంది. అధికార దుర్వినియోగం చేసి ఇప్పుడు వరకు కోర్టుకి వెళ్లాల్సిన కూడా అవసరం లేదు. డైరెక్ట్ గా ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఈ బిల్ ఉంది కదా, ఈ బిల్ రావడం వల్ల తనపై నేరాపణలు జరిగి ఒక నెల కనుక తన కస్టడీలో ఉండి బెయిల్ రాకపోతే ఆటోమేటిక్ గా తన పదవి అనేది రిజైన్ చేయాల్సి వస్తుంది, డిస్క్వాలిఫై అవడం జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు. కోర్టులకు వెళ్ళి తెలుసుకునే వరకు కొంత టైం పడుతుంది. అప్పటి వరకు వీళ్ళకు ఆ పొలిటికల్ డ్యామేజ్ జరుగుతుంది. దాంతో పాటు ప్రజలను చూసి బాధ్యత కూడా, అంటే తన మీద కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఆ రెస్పాన్సిబిలిటీస్ కూడా నెరవేర్చలేనట్లు అయిపోతుంది. సో దీనివల్ల ఈ బిల్లు రాకపోతే, అంటే పాజిటివ్స్ ఉన్నా కూడా ఈ బిల్లులో
నెగిటివ్ కూడా చాలా ఎక్కువ ఉంది. అధికార దుర్వినియోగం జరిగితే ఇది చాలా కష్టము. సో ఈ విధంగా అపోజిషన్ పార్టీస్ అంటున్నాయి, కొంతమంది ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు. నా యొక్క ఒపీనియన్ కూడా మీకు కన్వే చేశానని చెప్పి ఆశిస్తున్నాను. సో ఇంతవరకు నా వీడియో చూశారంటే ఖచ్చితంగా నా యొక్క కంటెంట్ మీకు నచ్చిందని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కూడా నచ్చిందని ఆశిస్తున్నాను. మరి ఒక నెక్స్ట్ టాపిక్ లో మళ్ళీ కలుద్దాము. అయితే నేను నెక్స్ట్ ఒక సిరీస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలాగైతే బ్రిటిషర్స్ ఇండియాలోకి వచ్చారు, ఆ తర్వాత ఎలా స్వాతంత్ర సమర యోధన ఎలా జరిగింది, అంటే మనం ఇండిపెండెన్స్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరు, దాని తర్వాత పార్టీషన్ ఎలా జరిగింది, కంప్లీట్ ఒక సిరీస్ లా ఒక కంప్లీట్ ఒక 2-3 వీడియోస్ చేద్దామని చెప్పి ఆలోచిస్తున్నాను. సో దీనిపైన కూడా మీరు ఈ యొక్క ఒపీనియన్ ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయరు. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతటి వరకు బాయ్ బాయ్.